అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఆదాని ఎలక్ట్రికల్ కుంభకోణం మీదే మొత్తం చర్చిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధాన పాత్రధారి సూత్రధారి ఆదాని అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాని కంపెనీకి సంబంధించిన పవర్ కొనుగోలు విషయంలో ఆదాని కంపెనీకి లాభం చేకూర్చారని పలు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది కూడా ఎక్కడ ఇన్వెస్టర్స్ ఉన్న అమెరికా వాళ్ళు అమెరికన్ దర్యాప్తు సంస్థలకి పేర్కొన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ సమాచారం ప్రకారం భారతదేశంలో 2250 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రులకి ముడుపులు చెల్లించినట్టుగా ఆదాని కంపెనీ అందులో పేర్కొన్నట్టుగా వాళ్ళు ఇన్వెస్టర్స్ కొంతమంది దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశారు. అయితే దాని మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆదాని కంపెనీ పవర్ సప్లై ఆంధ్రప్రదేశ్కి ఒప్పందం చేస్తాకి 7000 మెగావాట్ల ఒప్పందం చేస్తాకి కుదుర్చుకుంది. ఎంతకి ₹2.49 సోలార్ విద్యుత్. అది పక్క రాష్ట్రాలకి ₹1.99 చేస్తున్నారు. అదే ఆదాని కంపెనీ. పక్కన రాష్ట్రాలకి ₹1.99, ఆంధ్రప్రదేశ్కి ₹2.49. దీనికి గాను జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలు అయితే అందుతూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఆదాని కంపెనీకి లబ్ధి చేకూర్చడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద సుమారు 1,50,00,000 వరకు అదన భారం పడుతుంది. దాని వలన గత 5 సంవత్సరాల పీరియడ్లో కూడా 7-8 సార్లు విద్యుత్ ఛార్జీలు రేట్లు పెంచడం జరిగింది. మళ్ళా ఇప్పుడు 6,200 కోట్లు ఛార్జీలు పెంచడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేమంటే వీళ్ళు ఏమంటున్నారు, కూటమి ప్రభుత్వం గతంలో చేసిన తప్పుల వల్ల ఇవాళ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే కూటమి ప్రభుత్వం గతంలో ఒక హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే ఏ రకమైన ఛార్జీలు పెంచము అని. అయినా సరే వాళ్ళు కూడా ఇవాళ మరి 6,200 కోట్లు పెంచాలి, ఇది ట్రాయ్ చెప్తుంది పెంచమని. దానికి కారణం గతంలో చేసిన తప్పుల వల్ల ఇప్పుడు పెంచాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎంతవారైనా సరే ఉపేక్షించలేదు, దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు ఒక మాట. రెండో మాట ఏమన్నారు, ఇన్వెస్టర్స్ దృష్టిలో పెట్టుకుని దీని మీద చర్యలు చేపట్టాలని ఇంకో మాట కూడా అన్నారు. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్కి బయట రాష్ట్రాల నుంచి వచ్చే ఇన్వెస్టర్స్కి వాళ్ళ హక్కులు భంగం కలగకూడదు, ఆ విధంగా కూడా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. 2 నాలుగుల ధోరణిలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన చర్యలు చేపట్టరా అనేది ప్రజలకే అర్థం కావాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక సమస్య, మరీ ముఖ్యంగా షర్మిల గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విద్యుత్ భారం మోపి, ప్రజల మీద 1,50,000 కోట్లు భారం మోపి ఆదాని కంపెనీకి ప్రత్యేకంగా ఎక్కువ రేటు కొనుగోలు చేశారు. దానివల్ల ఆంధ్ర ప్రజలకి భారం పడింది. దాంట్లో ఆయనకు 1750 కోట్లు ముడుపులు అందాయి అనేది ఆరోపణ. అంతేకాకుండా గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా 10% ఉంది. ఆ వాటా విలువ 9,000 కోట్లు. అయితే దాన్ని ఆదాని కంపెనీకి ఆంధ్రప్రదేశ్ అప్పటి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 640 కోట్లకి ఆదాని కంపెనీకి 10% షేర్ని ఇచ్చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద ఎంత లావాదేవీలు జరిగినాయి అనేది ఎంక్వైరీ చేయాలని చెప్పి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి వైఎస్ షర్మిల గారు అయితే కోరుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది ప్రజలంతా కూడా ఎదురు చూస్తారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారని కొంతమంది వాదన, అరెస్ట్ చేయరని కొంతమంది వాదన, ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు దీని మీద వెలబుచ్చుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది ఈ కేసును డీల్ చేసే విధానం అని చెప్పి కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఒక రకమైన ఒత్తిడి వస్తూ ఉంది గవర్నమెంట్ మీదకి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేది వేచి చూడాలి. తొందరలో ఏం జరుగుతుంది అనేది మనందరికి కూడా తెలుస్తుంది. చర్య తీసుకుంటారా తీసుకోరా అనేది తొందరలో అర్థమవుతుంది. అంటే ఈ ఆదానీని అరెస్ట్ చేయాలంటే మోడీ గారిని అరెస్ట్ చేసినట్టే లెక్క. మరి ఆదాని గారిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేసే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అనేది కొంతమంది అనుకుంటున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం త్వరలో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.